సమీపంలో పెట్ ఫోక్ వాళ్ళది కేంద్రం ప్రారంభించడం నాకు చాలా ఆనందంగా ఉంది. మనందరికీ తెలుసు ఎంతోమంది ఇంట్లో పెట్స్ ఉంటాయి. కానీ పెట్స్‌ని మంచిగా చూడడము, వాళ్ళ కోసం కూడా కొన్ని మనము మనుషులుగా ఎట్లా నెలకి ఒకసారి హెయిర్ కట్‌కి వెళ్తాము. మనకు ఏదైనా నెయిల్ కటింగ్ గానీ, ఇంకొకటి గానీ ఇంట్లో అయినా చేస్తాము. సలూన్‌కి ఎట్లైనా వెళ్తాము. పశువులకి కూడా మన జంతువులకి కూడా పెట్స్‌కి కూడా అదే రకంగా ఇట్లాంటి సేవలు అవసరం ఉంటాయి. కానీ అందుబాటులో చాలా అఫోర్డబుల్ ధరకి ఇవన్నీ దొరకడం కష్టంగా ఉంటుంది. సో, పెట్ ఫోక్ ఇది ఒక స్టార్టప్. మన సిటీలో మనందరికీ తెలుసు. చాలామంది చాలా కొత్త ఆలోచనతో, చాలా సృజనతో మంచి మంచి కంపెనీస్ పెడుతున్నారు. సో, ఒక 4 సంవత్సరాల క్రితం ఈ హైదరాబాద్‌కి చెందిన ఈ స్టార్టప్ ఇక్కడ మొదట క్లినిక్ ఇక్కడ పెట్టింది. సో, ముఖ్యంగా వాళ్ళ మోడల్ ఎట్లా ఉంది అంటే కేబీఆర్ పార్క్ గురించి మన అందరికీ తెలుసు. కొన్ని వందలాది, వేలాది మంది ఇక్కడ వాకింగ్‌కి వస్తారు. అండ్ అందులో ఎవరి దగ్గర ఇంట్లో పెట్ ఉంటే వాళ్ళు ఇక్కడ ఈ సెంటర్ దగ్గర వాళ్ళ పెట్‌ని వదిలేసి వాకింగ్ కూడా పూర్తి చేయవచ్చు. అండ్ వాకింగ్ నుంచి వచ్చే లోపు వాళ్ళ పెట్‌ని స్నానం చేపించడం, గ్రూమింగ్ చేపించడం అంటే అంతా రెడీ చేసి వాళ్ళ పెట్‌కి హ్యాండ్ ఓవర్ చేసేస్తారు. అంతేకాకుండా వాళ్ళు ఒక మొబైల్ సర్వీస్ కూడా నడుపుతారు. సో, ఈ ప్రాంతంలో ఎవరి ఇంట్లో ఇట్లాంటి పెట్‌కి ఏదైనా సేవ అవసరం ఉంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ పెట్‌ని ఇక్కడికి తెప్పించి అంతా పెట్‌ని గ్రూమ్ చేసి మళ్ళీ వెనక్కి వదులుతారు. బట్ బాగా మెచ్చుకోగలిగే విషయం ఏముంది అంటే మన అందరికీ తెలుసు. ఈ వీధి కుక్కలు ఉంటాయి, స్ట్రే డాగ్స్ ఉంటాయి. అండ్ మనము చూస్తూ ఉంటాము కొన్ని సందర్భంలో స్ట్రే డాగ్స్ తో చాలా సమస్యలు కూడా ఉంటాయి. సుప్రీం కోర్టులో కూడా కేసు నడుస్తూ ఉంది. స్ట్రే డాగ్స్‌ని వ్యాక్సినేట్ చేయాలి, షెల్టర్‌లో పెట్టాలి, సిటీకి బయట దూరంలో వదలాలి. కానీ అది ఒక సుప్రీం కోర్ట్ ఇచ్చిన ఒక మార్గం ఉంది. కానీ ప్రత్యామ్నాయంగా స్ట్రీట్ డాగ్స్‌ని అడాప్ట్ చేయడము. అంటే కొంతమందికి చాలా ఖరీదమైన పెట్‌ని పెట్టుకోవాలి అట్లా ఉంటుంది. బట్ రాను రాను మేము ఒకటి ఏం గమనిస్తున్నాము అంటే ఇది వీధి కుక్కలు, స్ట్రే డాగ్స్‌ని కూడా చాలామంది ఇంట్లో పెట్‌గా పెంచుతారు. సో, జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో ఆల్రెడీ స్ట్రే డాగ్ అడాప్షన్ కార్యక్రమం జరుగుతూ ఉంది. బట్ ఈ కేంద్రం దగ్గర నుంచి కూడా వారానికి ఒకసారి స్ట్రే డాగ్ అడాప్షన్ ప్రోగ్రామ్ కూడా నడుపుతారు. అండ్ నేను కూడా ఒక పెట్ లవర్‌గా నేను కూడా అందరికీ ఇదే విజ్ఞప్తి చేస్తాను. అంటే స్ట్రే డాగ్ మీద విమర్శలు పడే బదులు ఒక స్ట్రే డాగ్‌కి ఇట్లా ఒక ఆశ్రయం ఇవ్వడము, వాటిని మంచిగా చూడడం అండ్ స్ట్రే డాగ్‌ని ఎవరైనా అడాప్ట్ చేశారో వాళ్ళు ఒకవేళ ఇక్కడ గ్రూమింగ్ సర్వీసెస్‌కి తీసుకొస్తా ఉంటే నేను పెట్ ఫోక్ వాళ్ళకి కూడా మనవి చేస్తాను. దట్ వాళ్ళకి భారీ డిస్కౌంట్ ఇవ్వండి. అంటే ఖరీదమైన కుక్కల కోసం ఎంతైనా డబ్బు ఖర్చు చేసే వాళ్ళు కూడా ఉంటారు. కానీ స్ట్రే డాగ్ ఎవరైనా పెట్‌గా పెంచుతున్నారో వాళ్ళ మంచి కోసం కూడా వాళ్ళు ఉత్సాహంతో వాటిని అడాప్ట్ చేయడము, ఇక్కడికి తీసుకొస్తా ఉంటే డిస్కౌంట్ ఇస్తూ ఉంటే ఇంకా వాళ్ళలో కూడా ఒక రకంగా ఈ మంచి చేస్తూ ఉంటే మిగతా వాళ్ళు కూడా దాన్ని మెచ్చుకుంటున్నారు. అట్లాంటి ఒక రకంగా స్ఫూర్తి కలుగుతుంది. సో, పెట్ ఫోక్ హైదరాబాద్ మన కేబీఆర్ సెంటర్‌కి మంచి రోజులు రావాలి. అట్లా నేను శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను.